చేసే పనులు ఒకటి కాదు, ఏం చేశారో ఇలాంటి వీడియో ఎండ్ వరకు చూడండి. హలో మా ఈ రోజు మనం అయితే బిర్యానీ చేయబోతున్నాం. అలా చికెన్ షాప్ కి వెళ్ళి పెద్ద పెద్ద ముక్కలు కొట్టించుకొని మా ఫ్రెండ్ వాళ్ళ తాతకైతే స్టార్ట్ అయిపోయాం. మా వాడు కటింగ్ అయితే పెద్ద పట్టించుకోకండి, కానీ లొకేషన్ అయితే సూపర్ ఉంది మా. అసలు చూడండి మీరే. మేము ఆడికి వెళ్ళేటప్పుడు మా నాన్నగారి ఎక్స్ప్రెషన్ చూడండి. రండి రండి మా వాడిని బిర్యానీ తప్పడదామంటే బాహుబలి లెవెల్లో తెస్తున్నాడు దాన్ని. గంతలోపై నాని వాళ్ళు కూడా బిర్యానీ కావాల్సిన సామాన్ అంతా తీసుకొచ్చారు. నిన్నే అక్కడ పెట్టుకొని లోపలికి వెళ్లి కర్రలో అవి చూసుకొని స్టార్ట్ చేసాం. ఇంకా మా బాయ్ అయితే చికెన్ కడగడానికి తీసుకెళ్లిపోయాడు. చికెన్ కడగడానికి నీళ్లు పట్టరా అంటే నాన్నగారు సర్కస్ చేస్తున్నాడు. వీళ్ళైతే దాన్ని భూతద్దం పెట్టి మరీ క్లీన్ చేస్తున్నారు. ఎందుకు తెలియదు కానీ మా వాళ్ళకి అందరికి మా వాడి కటింగ్ నచ్చింది పాపం. నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. ఇక్కడ చెఫ్ మనమే అనమాట. ఉప్పు కారం అన్ని కలుపుతా ఉన్నాం. ఇంకంతా అయ్యాక మా వాళ్ళు పోయి పెట్టమంటే చూడండి IAS IPS లెవెల్లో చేస్తున్నారు. ఈడు చూడండి కట్టెలు తెమ్మంటే ఇంకెలాగోలా కట్లు పెట్టి పోయి మంచి చేశారు. మా వాళ్ళు ఈడు చేసే పని ఇంట్లో చేసే ఇట్లా ఏం తప్పుతాయి. ఇంకలా మేము కట్ చేసుకుని వేసుకుని స్టార్ట్ చేసాం అనమాట. ఫస్ట్ అయితే కర్రీ చేసాం. దాని చుట్టూరు చూడండి ఎంత ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు. ఖాళీగా ఏం చేస్తారు అని చెప్పి పోయి అరిటాకులు తీసుకొస్తున్నా నేను. ఇంకా మా వాళ్ళిద్దరు బిర్యానీకి అన్ని కట్ చేస్తా ఉన్నారు. అక్కడ కట్ చేసిన అన్ని తెచ్చి బిర్యానీ దబ్బర్లు వేసుకుని అన్ని ఫ్రై చేసాం. ఇంకా అలా అన్ని వేసి మూత వేసాం అనమాట. మంట రావట్లేదు అంటే వాళ్ళు నా చేత కుదిచ్చారు. పెట్టిన వాటిని చూసుకొని బాగా అయ్యాక చికెన్ వేసుకున్నాం. దాంట్లో ఇంకా కొన్ని వాటర్ పోసి నెయ్యి వేసి మూత పెట్టేసాం. మళ్ళీ అలీగుండి ఏం చేస్తాం అని చెప్పి మా వాళ్ళు పిక్స్ దిగుతున్నారు. అయ్యేలోకి అందరు వచ్చేసారు. ఇంకా తర్వాత ఏమైనా తెలియాలంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయమా. ఎగ్ ఫాలో ముఖ్యం బిగులు.